రవికుమార్ కస్తూరి ఆర్ట్స్. రవికుమార్ జీవన వేదం. కోయిల నల్లగా ఉంటుంది. ఆ మామిడి చెట్టు మీదకి ఎక్కి అరుస్తూ ఉంటుంది. దాన్ని కోత అంటాం. కానీ అది అరుపు కాదు, కోత కాదు, పాటలా ఉంటుంది వచ్చు. కానీ ఆ కోయిలకి ఏం తెలుసు? తన గొంతుకు పాట పాడుతున్నట్టు ఉంటుందని ఆ కోయిలకు తెలియదు. అలాగే చిలకలు. ఆ చిలక ఆకుపచ్చ రంగులో చాలా అందంగా ఉంటుంది. అంటే ఇప్పుడు కలర్ రంగులు కూడా వచ్చి మా ఏరియాలో కనిపించి, అయితే ఆ చిలకకి ఏం తెలుసు? తను చాలా అందంగా ఉంటానని, తన హావభావాలు అవి ఎంత ముచ్చటగా ఉంటాయని తనకు తెలియదు. అలాగే మానస సరోవరంలో హాయిగా ఈదుతున్న రాజహంసకి ఏమి తెలుసు? తన వయ్యారాలు, తన వయ్యారంగా నడుస్తానని, తన వయ్యారంగా ఈ మానస సరోవరంలో తిరుగుతూ ఉంటానని ఆ రాజహంసకు తెలియదు. అలాగే కాకికి ఏం తెలుసు పాపం? తన అరుపులు గోల గోల గోలని, తను అరుస్తుంది ఏదో పనుల మీద, ఏదో కావాల్సి వచ్చి. ఇదే రవికుమార్ జీవన వేదం.